మిరప నష్టం నసాలానికి అంటుతోంది. కంది పంటకు మద్దతు ధర కొరవైంది. టమాటా, వంగ, ఇతర కూరగాయలకు కిలోకు ₹5 కూడా దక్కడం లేదు. కోత కోయించి మార్కెట్కు తీసుకెళ్లాలంటేనే రైతులు వణికిపోతున్నారు. అరకొర సమీక్షలు తప్పితే రైతులకు ప్రయోజనం కల్పించే దిశగా నిర్దిష్ట చర్యలు కనిపించడం లేదు. పైగా ఇప్పుడు లభిస్తున్న ధరలతో రైతులకేమీ నష్టం రాదని వ్యవసాయ మార్కెటింగ్ శాఖలు ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇస్తున్నాయి. యాప్ ద్వారా ఇక్కడ ఎంత ధరలు ఉన్నాయో తమకు ఇట్టే తెలిసిపోతుందని వెంటనే జోక్యం చేసుకుంటున్నామని కాకమ్మ కథలు చెబుతున్నారు. అగ్రివాచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్ అనలిటిక్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నామంటున్నారు తప్పితే క్షేత్రస్థాయిలో రైతులు ధరలు లేక కుంగిపోతున్నారని, నష్టాల ఊపిలోకి చేరుతున్నారనే విషయాన్ని కప్పిపెడుతున్నారు. ప్రభుత్వం మాత్రం రైతుల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతుంది. వ్యవసాయ రంగానికి చేయూతనిస్తున్నట్లు చెబుతుంది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. 6 కాలం శ్రమించిన అన్నదాత గురించి ఆలోచించే అధికారే కనిపించడం లేదు. అందరూ రైతుల కోసం శ్రమిస్తుంటే రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఒక్కో పంట పరంగా పరిస్థితిని పరిశీలిస్తే ఈసారి మిరప పంటకు అధిక శాతం ధర కూడా క్వింటాలకు 9,000 నుంచి 11,000 లోపే లభిస్తోంది. అధికారులు మాత్రం 12,000 నుంచి 14,000 వరకు లభిస్తుందని లెక్కలిస్తున్నారు. వాస్తవానికి సన్న రకాలకు ఎకరానికి 20 క్వింటాల దిగుబడి వచ్చినా ₹2 లక్షల వస్తుంది. ఎకరానికి పెట్టుబడి వ్యయం ₹2,75,000 వరకు ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో ఎకరానికి ₹75,000 మేర రైతాంగానికి నష్టమే వస్తుందన్నమాట. ఇతర మిరప రకాలకైతే ఏ నష్టం ₹1,00,000 పైగానే ఉంటుందని మిరప సాగు చేస్తున్న రైతులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాది 3.94 లక్షల ఎకరాల్లో మిరప వేశారు. మిరప క్వింటాలకు ఉత్పత్తి వ్యయం ₹10,400 మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ₹11,600 చొప్పున లెక్క కట్టింది. కానీ రైతులు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టే లెక్కలతో ఏకీభవించడం లేదు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తమకు నష్టం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి కనీసం ₹15,000 అయినా ఉంటేనే గట్టెక్కుతామని అంటున్నారు. మిర్చి రైతులు పరిస్థితి ఇలా ఉంటే కూరగాయలు సాగు చేసే రైతుల పరిస్థితి కూడా అందుకు ఏమాత్రం భిన్నంగా కనిపించడం లేదు. కూరగాయల రైతుకు తమకు కన్నీరే మిగులుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో టమాటా కిలో ₹15 నుంచి ₹20 చొప్పున అమ్ముతున్నారు. కానీ రైతుకు ఇస్తున్నది కిలోకు ₹5 మాత్రమే. టమాటా తర్వాత వంకాయ ధరలు గమనిస్తే మార్కెట్లో కిలో ₹10 నుంచి ₹12 వెచ్చించి వినియోగదారులు కొంటున్నారు. రైతుకు దక్కుతుంది మాత్రం కిలోకు కేవలం ₹4 మాత్రమే. క్యాబేజీ, ఇతర కూరగాయల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. చేతికొచ్చిన పంటకు ధర దక్కకపోతే రైతులు ఆవేదన పంటను దున్నేస్తున్నారు. వాణిజ్య పంటగా సాగు చేసే మిర్చి పరిస్థితి ఇలా ఉంది. నిత్యం అవసరమైన కూరగాయల ధరలు కూడా రైతుకు గిట్టుబాటు కావడం లేదు. ఇవి కాకుండా పప్పు దినుసులు సాగు చేస్తే ఎక్కడైనా గిట్టుబాటు ధర లభిస్తుందా అంటే అక్కడ కూడా అన్నదాతకు నిరాశ ఎదురవుతోంది. కందులకు క్వింటాల్కు మద్దతు ధర ₹7,550. కానీ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ₹6,000 మాత్రమే ధర లభిస్తోంది.
ప్రభుత్వం కొనేందుకు ఆసక్తి చూపక కొర్రీలు పెడుతోంది. వ్యాపారులకు అనువైన వాతావరణం కల్పిస్తుంది. మార్కెట్ వరకు తీసుకొచ్చిన సరుకును అమ్ముకోకుండా రైతు ఎలాగూ ఇంటికి వెళ్లలేడు. అందుకనే రైతులు దిక్కుతోచని స్థితిలో బహిరంగ మార్కెట్లోనే అమ్ముకుంటున్నారు. వాణిజ్యం లేదా తేమ ఎక్కువగా ఉందని మార్కెట్ కు తీసుకొచ్చిన కంది రైతులతో అధికారులు కొర్రీలు పెడుతున్నారు. మార్కెట్ కు తెచ్చిన కందులు నాణ్యంగా లేవని చేసినప్పుడు రైతులు వాటిని ఎలాగూ ఇంటికి తీసుకెళ్లలేరు. అక్కడే ఉండే వ్యాపారం అంటగట్టేందుకు సిద్ధపడతారు. ఆ తరహా వాతావరణం సృష్టించడంలో రైతులు నష్టం వాపోతున్నారు. 95,000 టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు కేవలం 10,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కొన్ని జిల్లాలో ఇంకా సేకరణ ప్రారంభం కాలేదు. కందికి మద్దతు ధర దక్కడం లేదని మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని 2 నెలల కిందట అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. 100 కోట్లు ఇస్తే సేకరణ ప్రారంభిస్తామని చెప్పిన ఆర్థిక శాఖ ₹1 కూడా విడుదల చేయలేదు. దీంతో నాఫెడ్ ద్వారా ఆలస్యంగా సేకరణ ప్రారంభించారు. అది నిబంధనల పేరుతో రైతుల్ని రానివ్వడం లేదు. సొమ్ము చెల్లింపులోనూ జాప్యమే జరుగుతోంది. మిరప ధరలపై సీఎం చంద్రబాబు వద్ద సమీక్ష జరిగింది. ధరల మద్దతు పథకం కింద రైతుల్ని ఆదుకోవాలని ఆయన కేంద్రానికి లేఖ రాశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు 2 దఫాలుగా అధికారులతో చర్చించారు. వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు వ్యాపారులతో సమావేశాలు నిర్వహించారు. అయినా ధరలు మాత్రం పెరగలేదు. ఫలితంగా రైతుల్లో ఆందోళన పెరుగుతుంది. ఇక టమాటాకు కిలోకు ₹5 చొప్పున ఉంటే నష్టమేమీ రాదనే అధికారులు లెక్క. వాస్తవంగా ఎంత పెట్టుబడి అవుతుందనేది పట్టించుకోవడం లేదు. మిరప నష్టం నసాలానికి అంటుతుంది. కంది పంటకు మద్దతు కొరవడింది. టమాటా, వంగ, ఇతర కూరగాయలకు కిలోకు ₹5 కూడా దక్కడం లేదు. కోత కోయించి మార్కెట్ కు తీసుకెళ్లాలంటేనే రైతులు వణికిపోతున్నారు. అరకొర సమీక్షలు తప్పితే రైతుకు ప్రయోజనం కల్పించే దిశగా నిర్దిష్ట చర్యలు కనిపించడం లేదు. పైగా ఇప్పుడు లభిస్తున్న ధరలతో రైతులకేమీ నష్టం రాదని వ్యవసాయ మార్కెటింగ్ శాఖలు ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇస్తున్నాయి. యాప్ ద్వారా ఇక్కడెంత ధరలు ఉన్నాయో తమకు ఇట్టే తెలిసిపోతుందని వెంటనే జోక్యం చేసుకుంటున్నామని కాకమ్మ కథలు చెబుతున్నారు. అగ్రివాచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్ అనలిటిక్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నామంటున్నారు తప్పితే క్షేత్రస్థాయిలో రైతులు ధరలు లెక్క కుంగిపోతున్నారని, నష్టాల్లో ఊపిలోకి చేరిపోతున్నారని విషయాన్ని కనిపెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం మాత్రం రైతుల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతుంది. వ్యవసాయ రంగానికి చేయూతనిస్తున్నట్లు చెబుతుంది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. అరకాలం శ్రమించి అన్నదాత గురించి ఆలోచించే అధికారే కనిపించడం లేదు. అందరూ రైతుల కోసం శ్రమిస్తుంటే రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఒక్కో పంట పరంగా పరిస్థితిని పరిశీలిస్తే ఈసారి మిరప పంటకు అధిక శాతం ధర కూడా క్వింటాల్కు 9,000 నుంచి 11,000 లోపే లభిస్తుంది. అధికారులు మాత్రం 12,000 నుంచి 14,000 వరకు లభిస్తుందని లెక్కలిస్తున్నారు. వాస్తవానికి సన్న రకాలకు ఎకరానికి 20 క్వింటాల దిగుబడి వచ్చినా ₹2 లక్షల వస్తుంది. ఎకరానికి పెట్టుబడి వ్యయం ₹2,75,000 వరకు ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో ఎకరానికి ₹75,000 మేర రైతాంగానికి నష్టమే వస్తుందన్నమాట. ఇతర మిరప రకాలకైతే ఈ నష్టం ₹1,00,000కు పైగానే ఉంటుందని మిరపను సాగు చేస్తున్న రైతులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది 3.94 లక్షల ఎకరాల్లో మిరప వేశారు. మిరప క్వింటాల్కు ఉత్పత్తి వ్యయం ₹10,400 మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ₹11,600 చొప్పున లెక్క కట్టింది. కానీ రైతులు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టే లెక్కలతో ఏకీభవించడం లేదు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తమకు నష్టం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి కనీసం ₹15,000 ఉంటేనే గట్టెక్కుతామని అంటున్నారు. మిర్చి రైతుల పరిస్థితి
ఇలా ఉంటే కూరగాయలు సాగు చేసే రైతుల పరిస్థితి కూడా అందుకు ఏమాత్రం భిన్నంగా కనిపించడం లేదు. కూరగాయల రైతుకు తమకు కన్నీరే మిగులుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో టమాటా కిలో 15 నుంచి 20 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. కానీ రైతుకు ఇస్తున్నది కిలోకు 5 రూపాయలు మాత్రమే. టమాటా తర్వాత వంకాయ ధరలు గమనిస్తే మార్కెట్లో కిలో 10 నుంచి 12 రూపాయలు వెచ్చించి వినియోగదారులు కొంటున్నారు. రైతుకు దక్కుతుంది మాత్రం కిలోకు కేవలం 4 రూపాయలు మాత్రమే. క్యాబేజీ ఇతర కూరగాయల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. చేతికొచ్చిన పంటకు ధరలు దక్కక రైతులు ఆవేదనతో పంటను దున్నేస్తున్నారు. వాణిజ్య పంటగా సాగు చేసే మిర్చి పరిస్థితి ఇలా ఉంది. నిత్యం అవసరమైన కూరగాయల ధరలు కూడా రైతుకు గిట్టుబాటు కావడం లేదు. ఇవి కాకుండా పప్పు దినుసులు సాగు చేస్తే అక్కడైనా గిట్టుబాటు ధర లభిస్తుందా అంటే అక్కడ కూడా అన్నదాతకు నిరాశ ఎదురవుతోంది. కందులకు క్వింటాలకు మద్దతు ధర 7,550 రూపాయలు. కానీ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 6,000 మాత్రమే ధర లభిస్తోంది. ప్రభుత్వం కొనేందుకు ఆసక్తి చూపక కొర్రీలు పెడుతుంది. వ్యాపారులకు అనువైన వాతావరణం కనిపిస్తుంది. మార్కెట్ వరకు తీసుకొచ్చిన సరుకును అమ్ముకోకుండా రైతు ఎలాగూ ఇంటికి వెళ్లలేడు. అందుకనే రైతులు దిక్కుతోచని స్థితిలో బహిరంగ మార్కెట్లోనే అమ్ముకుంటున్నారు. నాణ్యంగా లేదని, తేమ ఎక్కువగా ఉందని మార్కెట్కు తీసుకొచ్చిన కంది రైతులతో అధికారులు కొర్రీలు పెడుతున్నారు. మార్కెట్కు తెచ్చిన కందులు నాణ్యంగా లేవని చెప్పినప్పుడు రైతులు వాటిని ఎలాగూ ఇంటికి తీసుకువెళ్లలేరు. అక్కడే ఉండే వ్యాపారికి అంటగట్టేందుకు సిద్ధపడతారు. ఈ తరహా వాతావరణం సృష్టించడంలో రైతులు నష్టపోతున్నారు. 95,000 టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు కేవలం 10,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కొన్ని జిల్లాలో ఇంకా సేకరణ ప్రారంభం కానే లేదు. కందికి మద్దతు ధర దక్కడం లేదని మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని 2 నెలల కిందట అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. 100 కోట్లు ఇస్తే సేకరణ ప్రారంభిస్తామని చెప్పిన ఆర్థిక శాఖ 1 రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో నాఫెడ్ ద్వారా ఆలస్యంగా సేకరణ ప్రారంభించారు. ఆది నిబంధనల పేరుతో రైతుల్ని రానివ్వడం లేదు. సొమ్ము చెల్లింపుల్లోనూ జాప్యమే జరుగుతోంది. మిరప రైతులపై సీఎం చంద్రబాబు వద్ద సమీక్ష జరిగింది. ధరల మద్దతు పథకం కింద రైతుల్ని ఆదుకోవాలని ఆయన కేంద్రానికి లేఖ రాశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు 2 దఫాలుగా అధికారులతో చర్చించారు. వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు వ్యాపారులతో సమావేశాలు నిర్వహించారు. అయినా ధరలు మాత్రం పెరగలేదు. ఫలితంగా రైతుల్లో ఆందోళన పెరుగుతుంది. ఇక టమాటాకు కిలోకు 5 రూపాయల చొప్పున ఉంటే నష్టమేమీ రాదని అధికారులు లెక్క. వాస్తవంగా ఇంత పెట్టుబడి అవుతుందనేది పట్టించుకోవడం లేదు. ఇది వాళ్ళ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.